ఇంకొకటి ఇప్పుడు ఇన్ని కేసులు ఉన్నాయి వైసీపీ వాళ్ళ మీద. ఈ నేపథ్యంలోనే వైసీపీ రాజ్యసభ ఎంపీలను ఇటు బీజేపీలోకి పంపించేలాగా స్వయంగా జగన్మోహన్ రెడ్డి పంపిస్తున్నారన్నది ఒకటైతే ఆరోపణలు ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజమంటారు? నిజంగానే కేసుల నుంచి ఊరట పొందేందుకు బీజేపీలోకి ఆయనే పంపిస్తున్నారా వాళ్ళ పార్టీ సభ్యులు? ఇప్పుడు వాళ్ళ షెల్టరాలు చూసుకుంటారండి. అంటే కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు ఏమి చేయట్లేదు ప్రస్తుతం. కాబట్టి వాళ్ళు కొద్దిగా ఆలస్యంగా వెళ్ళొచ్చు. ఏమైనా సరే ఆ సేఫ్ జోన్ అనేటువంటిది బీజేపీలోకి వెళ్ళిపోతే సేఫ్ జోన్. వాషింగ్ పౌడర్ నిర్మాణ విమర్శలు అందుకుని వచ్చినాయి బీజేపీ మీద. ఏమైనా ఒకటి మాత్రం నిజమండి, బీజేపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి తాలూకు అక్రమాల అరాచకాల్లో వాళ్ళకే ఓటా ఉంది. అలాగే అతను దొబ్బేసిన దాంట్లో కూడా ఓటా ఉందేమో నా అనుమానం. ఏమండి, అతన్ని కాపాడుతున్నది వాళ్ళే అనేటువంటి జన సర్వామోదం పొందిన విషయం అది. అందరూ ఒప్పుకుంటారు. లేదంటే ఇలాగ 10 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి బయట తిరుగుతుంటే అన్ని వ్యవస్థలని చెరబట్టి వాటిని చెడగొట్టి ఇతను వ్యవస్థలు నిర్వీర్యం చేసేసారు పైన ఉన్నోళ్ళు, ఇతను కూడా ఉన్నాయి. కాబట్టి అతను బయట తిరగలిగాడు. లేకపోతే అతను నేరాలు తక్కువని ఘోరాలు ఆ అక్రమాస్తుల కేసులో ఇవాళ లోపల ఉండాలి అతను. ఆ విచారణ జరగాలి. జడ్జిలు అందరూ ట్రాన్స్ఫర్ అయినా చేయించేసుకుంటున్నారు. నాట్ బిఫోర్ మీ అంటున్నారు. ఏంటండి ఇది? ఈ వ్యవస్థ మీరు ఏ వ్యవస్థను నమ్ముకుంటే ఆ వ్యవస్థ ఉంటే మీరు ఎవరిని నింపాలి మనం? అదొకటి. అసలు అన్ని వ్యవస్థలో టోటల్ సిస్టమ్ అనేటువంటి డిస్మాండిల్ అయిపోయింది. చేసేసారు వాళ్ళు. మీకు నిజాయితీగా పనిచేద్దామన్నా కానీ మీరు చేయనివ్వరు మిమ్మల్ని. ఇప్పుడు మీకు అందులో అందరూ కూడా చెడిపోవాలని కోరుకోరు. ఈ గోల పడలేక నాట్ బిఫోర్ మీ అని చెప్పేస్తున్నారు వాళ్ళు. అలా చెప్పడం తప్పు, నేరం అది. వాళ్ళ హక్కు అయితే ఉండొచ్చు, తప్పు కదా. నిన్ను నమ్ముకుని అంత డబ్బు ఖర్చు పెట్టి నీ దాకా వచ్చిందారు నా దగ్గర కాదంటే మళ్ళీ వాడు ఏమైపోతాడో ఆ డబ్బులు ఇచ్చండి వాళ్ళకి, ఆ ఖర్చులు ఆ ఫీజులన్నీ వాపసు ఇచ్చేసి వాళ్ళకే. ఇది మనమేం మాట్లాడకూడదు వ్యవస్థలని. మరి ఇది ఇంకేం ప్రజాస్వామ్యం ఇది? దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? అది ఆలోచించుకోవాలి. ఏదైనా అంటే జ్యుడిషియల్ జోలికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకు వెళ్ళకూడదు అనేటువంటిది ఆలోచించాలి. ఈ అన్యాయం జరుగుతున్న నోరు మూసుకున్నప్పుడు సత్యంబాబు అని అతనికి శిక్ష చేశారు. అబ్బాయి నువ్వు నిర్దోషమని వదిలేశారు. మరి ఆ సమయాన్ని ఎవడెత్తాడు? ఆ శిక్షేషన్ జడ్జిని ఎందుకు వదిలేశారు? ఆ విచారణ చేసిన అధికారిని ఎందుకు వదిలేశారు? ఇతను అన్నాళ్ళు ఉన్నాడు, అన్నాళ్ళు వాళ్ళని పెట్టాలి కదా లోపల. పెడితే లెవెల్ అవుద్ది. అది దానికి ఎలా చెప్పాలో అర్థం అవట్లేదు. ఇది ఓ 10 లక్షలు 20 లక్షలు ఇచ్చేస్తే కాంపన్సేషన్ సరిపోద్దా? ఇప్పుడు ఆ సత్యంబాబు ఇప్పుడు కోడిగత్తి సీను 5 ఏళ్ల పాటు అతను బెయిల్ లేకుండా ఒకవేళ ఇతను సాక్ష్యం చెప్పడం రావట్లేదు అనుకో, అతను రావట్లేదు కాబట్టి నిన్ను వదిలేస్తే అప్పుడు సచినుడు వస్తాడు. అసలు మీకు ఇన్ని అరాచకాలకి ఇటువంటి దుర్మార్గమైన రాజకీయ నాయకులకి వాళ్ళు ఒత్తాసు పలుకుతున్నట్టే ఒక రకమైన వ్యవస్థలో. కాబట్టి వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. మన సిస్టమ్ వల్ల తగలడిందండి. ఇంకా మనం ఏం చేస్తాం దానికి చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టు ప్రజల తప్ప లేదా రాజకీయ నాయకులు తప్ప, అటువంటి వాళ్ళు ఎన్నుకున్న ప్రజలు తప్ప, లేదా ప్రజల ప్రలోభాలకు ఆశపడి ఇలాంటి వాళ్ళు ఎన్నుకుంటున్నారా? ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక దీనికి నెవర్ ఎండింగ్ స్టోరీ అండి ఇది. ఇంకంతే. స్వతంత్రం వచ్చినా కానీ ఆ ఫ్రూట్ని, ఆ స్వేచ్ఛని దాన్ని పూర్తిగా అనుభవించలేం. నోరు మూసుకుని ఎవడ పని ఆడు చేసుకుంటే ఆడు హాయిగా ఉంటాడు. ప్రశ్నించిన వాడికి నాలుగు తెగిపోద్ది అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.